సో ముందుగా ఎమ్మెల్సీల విషయాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్న, సో ఆ వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. మరోసారి రిపీట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఒక పక్కన మంచం పొత్తు కంచం పొత్తు అన్నటువంటి అంశాన్ని తీసుకొని బీసీలతోటి మీకు ఎందుకమ్మా, మా బీసీ లీడర్ ఉన్నారు పోరాటం చేసేదానికి, మీరు ఎవరమ్మా అని చెప్పేసి మాకు కంచం పొత్తా లేకపోతే మంచం పొత్తా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేసింది. సో ఆ వ్యాఖ్యలని ఒక మహిళల పట్ల చేయడం ఇది సబబైనటువంటి కాదు అంటూ మల్లన్న కార్యాలయం పైన దాడి. ఈ మాటల్ని గ్రామీణ స్థాయిలో ఏ విధంగా చూసుకుంటారు సార్? ఆయన అన్నటువంటి పదాలు బూతు పదాలుగానే మీరు ఏమైనా అర్థం చేసుకుంటా ఉన్నారా? బూతు కాదు కానీ సందర్భం కాదు, మల్లన్న వాడిన సందర్భం కాదు, కానీ ఆయన బూతు మాట్లాడలే. ఇప్పుడు ఈయం ఇచ్చుకున్నాడు, ఈయము కయ్యము నెయ్యము పోతే కొన్ని కులాలు కంచం పొత్తు ఉంటది కానీ మంచం పొత్తు ఉండదు. మాయి సబ్ క్యాస్ట్లు 12, యాదవులలో సబ్ క్యాస్ట్లు 12 సబ్ క్యాస్ట్లు. ఒకనాడు ఈ 12 సబ్ క్యాస్ట్ల మధ్య కూడా మంచం పొత్తు లేకుండే, కంచం పొత్తు మాత్రం ఉన్నది. వాళ్ళ ఇంట్లో పెళ్లిలు అయితే మాత్రం పోయి తినేదానికి తినొస్తారు అంతే తప్పించి పిల్లనిచ్చుకోవడం లేకుండా. ఇప్పుడు కురుమోళ్ళు మమ్మల్ని ఆడబిడ్డలుగా చూస్తారు, కానీ వాళ్ళు మా కంచంలో తింటారు, మా కంచంలో తింటారు. మా దగ్గర ఇస్తరాకులు అన్నం పెట్టాం, యాదవులు గొల్లలు ఇళ్ళల్లో ఇస్తరాకులు అన్నం పెట్టరు, కంచంలో పెడతారు. మా కంచం అనేది దాని నుంచి పుట్టింది. వేరే ఇళ్ళల్లో ఇస్తరాకులో పెడతారు, బీసీలల్లా దాదాపు కంచంలో పెడతారు. ఓసీలల్లా వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళు ఇస్తరాకులో పెడతారు. వేలువాళ్ళ ఇళ్ళలో కానీ, రెడ్డి వాళ్ళ ఇళ్ళలో కానీ, ఇంకెవ్వరైనా బ్రాహ్మణుల ఇళ్ళలో కానీ వీళ్ళందరూ ఇస్తరాకులో పెడతారు. బీసీల ఇళ్ళల్లో కంచంలో పెడతారు. దాని నుంచే వచ్చింది ఏది కంచం పొత్తున్నది కానీ మంచం పొత్తు లేదని, దాని నుంచే వచ్చింది. అంటే మంచం అనే దాన్ని ప్రధానంగా తీసుకోవడం అంటే ఇది ఒక రకంగా ఒక బూతు పదం. ఇది మంచం పొత్తు అంటే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటాం. బూతు పదం కాదు కానీ సందర్భాన్ని బట్టి అది బూత్ అవుతుంది, సందర్భాన్ని బట్టి అది మంచి అవుతుంది. సో ఆయన మాట్లాడినటువంటి మేము చెప్పేటువంటి ఇది కాకుండా మీరు ఆ వీడియో చూసారా? నేను చూడలేదు. అంటే ఆమెను అన్నట్టుగానే కనబడ్డదా లేకపోయినట్టు? అంటే ఒక్కటే మల్లన్న వాడిన సందర్భాన్ని బట్టి దాని అర్థం మారుతుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో వాడడంలో తప్పేముంది? అంటే ఆమె ఉద్యమం చేస్తా, ఆమె బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమో మేమే ఆర్డినెన్స్ తీసుకొచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. ఒకవేళ సంబరాలు చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి, అది అమలు కాకముందుకే బీసీల రిజర్వేషన్లు తగ్గించినటువంటి మీరు ఎలా మళ్ళీ మీరు బీసీల నినాదం ఎత్తుకొని సంబరాలు చేసుకోవడంలో ఇది చాలా తప్పు అన్నటువంటి ఆ భావనతుండే కదా మాట్లాడినట్టుగా. మొట్టమొదలు కవిత గారు ఆమె బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ, అంతే. వాళ్ళ పార్టీ సమర్థిస్తలేదు దాన్ని, వాళ్ళ పార్టీ సమర్థిస్తలేదు. ఏది ఈ 42% ఈ ఆర్డినెన్స్ వాళ్ళ పార్టీ సమర్థిస్తలేదు. వాళ్ళ పార్టీ సమర్థించినప్పుడు కవిత ఈ కుంకుమ చల్లుకుంటూ తప్పు కదా, ఈమె సంబరం చేసుకుంటూ తప్పు కదా, ఈమె సంబరాలు చేసుకోవద్దు కదా. ఇప్పుడు ఈ 42% ఆర్డినెన్స్ అనేది తప్పు. ఎందుకు తప్పు? మేము 42% కంటే ఎక్కువ గెలుస్తాను, 50% బీసీలు గెలుస్తాను గ్రామాలల్లో వీళ్ళ రిజర్వేషన్ మాకు అక్కర్లేదు. ఎందుకంటే పల్లెలల్లో రెడ్లు కానీ రావులు కానీ అప్పర్ క్యాస్ట్ పల్లె నుంచి వెళ్ళొచ్చిండ్రు. ఎమ్మెల్యే ఇప్పుడు వానికి ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ ఈడైతలేదు, వానికి వరుస అయితలేదు, వాడు ఊళ్ళు ఉంటలేడు. ఊళ్ళు ఉండనోడు మాకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాకేదో ప్రసాదం పెట్టినా, మీకేదో కంకరం కట్టినా, మీకేదో కిరీటం పెట్టినా అనేది బుద్ధి ఎక్కువ. అసలు మాకు ఆ కిరీటం నువ్వు పెట్టనాల్సిన అక్కర్లేదు, దానిచ్చదే మాకు కిరీటం ఉన్నది. 50% కంటే మేము ఎక్కువ వెళ్తాం. గ్రామాలు మా పట్టు కొమ్మలు, సిటీలు చేరిన మీరు. కాంగ్రెస్ పార్టీ 42% తీసుకొచ్చిందని జబ్బలు సరుచుకునుడు తప్పు. రెండవది, నీ సమర్థించని పార్టీ ఈ 42% 33%
ఏ శాతాన్ని కూడా ఒప్పుకొని పార్టీ. ఆ పార్టీ గురించి నువ్వు వీళ్ళ ఆర్డినెన్స్ ఇస్తే నువ్వెందుకు కుంకుమ పండుగ చల్లుకొని నువ్వెందుకు పండుగ చేసుకుంటాను? ఆమె పోరాటం వల్లనే ఇది సాధ్యమైంది. ఎట్లా ఏం పోరాటం చేసిన? నీ పార్టీ మీద పోరాటం చేయాలి. మీ నాయనతో నువ్వు పోరాటం చేసినావా? నువ్వు అందులో ఎంపీవి కదా, అందులో ఎమ్మెల్సీ కదా, నీ పోరాటం ఏమున్నది దీంట్లో? ఆమె జాగృతి ఆధ్వర్యంలో పోరాటం. అరే జాగృతి ఎక్కడిది? జాగృతి ఎక్కడిది? అసలు జాగృతి ఎక్కడిది? మరి నన్ను కూడా కొట్టిస్తుందా ఏంది అలా మళ్ళీ తర్వాత? అదొక వింగ్ అయ్యా. బీజేపీ టిఆర్ఎస్ ఉన్ననాడు అదొక వింగు, స్టూడెంట్ వింగు, విద్యార్థి వింగు, వ్యవసాయ వింగు, కార్మిక విభాగం, బీసీల విభాగం, యూత్ వింగు. కర్ణ ప్రభాకర్ ప్రెసిడెంట్ యూత్ వింగు. అంతకంటే ముందుగా ఇంకో పిల్లాడు ఉండే. ఎస్సీల వింగు, ఎస్టీల వింగు, మహిళా విభాగం, సాంస్కృతిక విభాగం, అందులో విభాగం. అది స్వతంత్రం ఎక్కడిదే, సొంతం ఎక్కడిది? ఆనాడు ఆ పార్టీలు ఉన్న వింగులకు ఈమె వింగుకు అధ్యక్షురాలు. ఓకే, రాజు బిడ్డ కాబట్టి అయింది ఆమె. ఈ వింగులు పెట్టిన రోజు వీళ్ళు లేరు ఎవరు. వింగులు పెట్టబడ్డాక వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆమె సందర్భం కాదు అన్నటువంటి, సరే వాడినటువంటి భాషలో తప్పు లేనప్పటికీ ఆ ఆఫీస్ పైకి పోయి కల్వకుంట్ల కవిత అనుచరులు ఆమె ఆదేశాల మేరకు దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఒకటేనండి, నిరసన తెలిపే అధికారం ఎవరికైనా ఉండదు. ఏ భావ స్వేచ్ఛ కలిగినటువంటి ప్రాంతాలలో నిరసన తెలిపే అధికారం ఎవ్వరికైనా, ఏ పార్టీకైనా, ఏ వ్యక్తులకైనా ఉన్నది. కానీ దాడి చేసే అధికారం ఎవరికి లేదు. తీర్మానం వల్ల తప్పు మాట్లాడితే ఆయన మీద కేసు పెట్టాలి, తప్పు మాట్లాడితే కేసు పెట్టాలి, నిరసన తెలిపాలి. కానీ ఆఫీసు పోయి దాడి చేసుడు. అచ్చా దాడి చేసిన వాళ్ళు ఎవరు? దాడి చేసిన వాళ్ళు ఎవరు? జాగృతి కార్యకర్తలు. జాగృతి కార్యకర్తల వాళ్ళు బీసీలే కదా అంటన్నా? బీసీలే. కొట్లాడుతోడు ఎవడా? మళ్ళీ బీసీలే. బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో ఇవిలే కదా కొట్లాడుతోళ్ళు. అవును. దెబ్బలు కొట్టించోళ్ళు ఎవరు? దొరలు. దెబ్బలు పడేతోళ్ళు ఎవరు? మళ్ళా బీసీ, మళ్ళీ మన అనగారిన వర్గాలు. అనగారిన వర్గాలు. కాల్చినోడు ఎవడు? కాలువ పడ్డోడు ఎవడు? దెబ్బలు తాకింది ఎవలకు? మళ్ళీ నాకు దెబ్బలు తాకినాయి అనుకో. ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఆయన రక్షణార్థం పోలీసులు ఉన్నారు, వాళ్ళు మీది కాల్పులు కాల్చిండ్రు. లేకపోతే ఎవరికైనా దెబ్బ తాకింది. వీళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళు ఎవరు? వీళ్ళంతా సామాన్యులు కదా అన్న. సామాన్యులు కొట్టుక సత్తాన్లు, వాళ్ళు లెక్క పెడతాను. ఇది ఆలోచించాలి, సమాజం ఇది ఆలోచించాలి.